చాలా రోజుల నుంచి మా ఫ్రెండ్స్ ఒక తులసి చెట్టు వేసి మధు నీ చేత్తో వేసిస్తే మంచిగుంటుంది అంటే చాలా డేట్స్ అయింది తెచ్చిపెట్టి కొత్త కుండీయే తెచ్చాను. నేను తెచ్చినప్పుడు ఇంకా చిన్న ప్లాంటు. నేను వేసేటప్పటికే కొంచెం పెద్దది అయిపోయింది. కొత్తదే తెచ్చాను కుండీ అయితే నేను. దీంట్లో అయితే పాపం సాయిల్ కూడా ఎండిపోయింది. ఇంకా పెట్టామంటే డ్యామేజ్ అవుతుందని ఎప్పుడైనా కుండీలో మనము సాయిల్ హాఫ్ నింపుకున్న తర్వాతే ప్లాంట్ పెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా కింద నుంచి పెట్టడం వల్ల రూట్స్ అంతా స్ప్రెడ్ అయిపోయి చాలా త్వరగా ప్లాంట్ లైఫ్ చాలా తక్కువ టైంలోనే ఎండ్ అయిపోతుంది. దీంట్లో అయితే కోకోపీటు, ప్రోటీన్స్, సాయిల్, రెడ్ సాయిల్ వేసాను నేనైతే. ఎప్పుడు కూడా మనము ఇలా వేసేసిన తర్వాత ప్లాంట్ తలలు గిల్లినామనుకోండి కొమ్మలు పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కొమ్మలు పెట్టుకొని సైడ్ అంతా. దీనికైతే సపోర్ట్గా నేను 2 కర్రలు కూడా తీసుకుంటున్నాను. కర్రలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్కి సపోర్ట్గా ఉంటుంది. ఇంకా వర్షం గిర్షం వచ్చినా కూడా అది ఇలాగ మళ్ళిచ్చామంటే ప్లాంట్ కొంచెం స్ట్రైట్గా పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ 2 కర్రలను కూడా మనం థ్రెడ్ వేసి కట్టేసామంటే ప్లాంట్ చక్కగా వెళ్తుంది. పైన గిల్లటం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్కి కొమ్మలు పెట్టుకొని హెల్తీగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా మనం ఆనెస్ట్గా చేయాలి. ఆఫ్తో చేసామనుకోండి ఫలితం అనేది పక్కన ఉంచితే అవతల వాళ్ళ నుంచి ఉండే గుడ్ విల్ కూడా పోతుంది. అందుకోసం నేను ఈ పని చేయగలుగుతానంటేనే ఒప్పుకోవాలి, లేకపోతే వదిలేయాలి.